భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. యజ్ఞముల యొక్క తపస్సుల యొక్క భోక్తగను సర్వలోకముల యొక్క ఈశ్వరునిగను సమస్త ప్రాణులకు మేలు చేయువానిగను నన్ను తెలుసుకున్న మనిషి శాంతిని పొందుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. భగవంతుడు ఎటువంటి వాడో అతని లక్షణములు ఎటువంటివో ఈ శ్లోకంలో చెప్పడమైనది. సమస్త యజ్ఞముల యొక్క ఫలములను అనుభవించువాడు పరమాత్మ చరాచర ప్రాణికోట్ల యందు అంతటను వ్యాపించి ఉండటం వలన సమస్త పుణ్యకార్యముల యొక్క కర్త ఫలభోక్త అతడే అయి ఉన్నాడు. ఇంకా అతడు సమస్త జగములకు ప్రభువు, శాసకుడు, నియామకుడు, ఒక్క లోకమునకు కాదు సర్వలోకములకు మహేశ్వరుడు. అతనిని మించి మరొకరు లేరని అర్థము. ఈ విధంగా సర్వలోకములకు నియామకుడు అయినప్పటికీ అతని హృదయం అతి కోమలమైనది. ఎందుకంటే సమస్త ప్రాణికోట్లకు అతడు పరమమిత్రుడు, ఉపకారి, మేలు చేసేవాడు, ప్రతిఫలము కోరకుండా ప్రతి ప్రాణికి మేలు చేసేవాడు అని ఈ శ్లోకంలో చెప్పడమైనది. జీవులను సంసార దుఃఖ సాగరం నుండి ఉద్ధరించి తరింపజేయుటకు ఈ గీతాశాస్త్రమును లోకమునకు ప్రసాదించుటయే శ్రీకృష్ణుని పరమ వాత్సల్యమునకు సహృదయతకు తార్కాణం. ఇంకా వేదశాస్త్రములను సృష్టించి జనులకు మహోపకారము చేసెను. భక్తులను కాపాడుటకు అతడు సంసిద్ధుడై ఉన్నాడు. ఈ పరమాత్మను తెలుసుకున్న వారికే శాశ్వతమైన శాంతి లభిస్తుంది. భగవత్తత్వమును తెలుసుకొని ప్రతి ఒక్కరూ శాంతిని పొందవలెను. శ్రీకృష్ణుడు అన్ని లోకములకు ప్రభువు అని తెలుసుకొని వారిని ధ్యానించుటయే శాంతికి మార్గము. భక్తియే శాంతికి బాట. భక్తి కలగాలంటే భగవంతుని స్వరూపమును, భగవత్తత్వమును చక్కగా తెలుసుకొనవలెను. ఆ పరమాత్మయే రారాజై చక్రవర్తులకు చక్రవర్తి అయి సమస్త బ్రహ్మాండములకు నియంత అయినటువంటి సర్వేశ్వరుడు దగ్గరే ఉన్నప్పటికీ కొందరు మనుషులు పరమాత్మునిపై నమ్మకం లేకుండా ఉంటారు. ఈ విధంగా దైవంపై నమ్మకం లేకుండా ఉండటమే జీవుని పతనానికి, అశాంతికి కారణం. కాబట్టి భగవానుని మహిమను తెలుసుకొని భక్తితో నిరంతరము వారిని సేవించుట, ధ్యానించుటయే జీవునికి శాంతికి, సుఖమునకు, జన్మరాహిత్యమునకు ఏకైక మార్గము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయః.